తీసుకున్నారు. 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని మరీ కూడా నెల రోజులు పోయిన తర్వాత ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఈరోజు తెలుసుకోవాలి. అంటే ఈ విధమైన దోపిడీలు ఎన్నో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది కూడా. అంటే ఒకటే అంతా ఈరోజు అధికారులు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే అహంకారంతో అయ్యన పాత్రుడు కొడుకు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ పదవిలో ఉన్న అయ్యన పాత్రుడు న్యాయస్థానాలను ఏమాత్రం కూడా గౌరవించట్లేదు. ఈరోజు చూస్తే ఒకటి చెప్పాలంటే ఉదాహరణకు చెప్పాలంటే 3 ఉదాహరణలు. ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చారో ఆర్డర్లు కట్టకూడదని దానికి విరుద్ధంగా అక్కడ కట్టడం చేస్తుంది. ఏదైతే తప్పుడు కేసులు పెట్టి అక్కడ ఉన్న నర్సీపట్నం న్యాయస్థానం మోసం చేశాడో అదొక న్యాయస్థానం మోసం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏదైతే సంబంధం లేనిది హైకోర్టులో ఇంకోటి విషయం చెప్పాలి మీ అందరికి కూడా. ఇదేమంటాడంటే అయ్యన పాత్రుడు మాకు సంబంధం లేదు, కావాలని ఎక్స్ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఈ శివ్ ఫౌండేషన్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది, నన్ను భూమి పూజ చేశారు కానీ పిల్లలేదని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలతో హైకోర్టు